తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ వారము గృహ నిర్వాహకత్వ ఆదివారం. పనియే ఆరాధన అంటే వర్క్ ఈజ్ డివైన్. ఈ అంశం మీద మనం కలిసి ధ్యానం చేసేదానికి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి కొద్ది వచనాలు మీకు వరకు చదివి వినిపిస్తాను. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్లు కంటికి కనపడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినానో అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నిత్యుడైన దేవ, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మను బలపరిచి భద్రపరిచి సజీవులుగా ఈ విశ్రాంతి దినం వరకు మమ్మ ఉంచారు. వందనాలు చెల్లిస్తున్నాము. నీ పవిత్ర వాక్య ధ్యానములో మాతో ఉండండి. నీ యొక్క స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నీ మర్మాన్ని మాకు తెలియచెప్పండి. నీ ఆత్మ నడిపింపు దయచేయండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. గృహ నిర్వాహకత్వము ఒక విశిష్టమైన, ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఇది. ఇందులో మనము మన గృహాలలో ప్రతి గృహస్థులు నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఇది. స్టూవర్డ్షిప్, అదర్వైజ్ రెస్పాన్సిబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్. మన చేతికి అందించబడినటువంటి వనరులను మనము క్రమముగాను నైతికంగాను వాటిని వినియోగించుట, వినియోగ విధానం. అదర్వైజ్ దీనికి మనం ఎన్నో రకాల పాఠాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. దీనిలో పారదర్శకత కావాలి. మనకిచ్చిన వనరుల్లో లెక్క ఒప్పచెప్పుకోవటం కావాలి. అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఈ రెండు కూడా ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లాంటి స్టూవర్డ్షిప్కి. ఒకటేమో నమ్మకత్వం, రెండోది పారదర్శకత. వైకోస్ అని అంటే గ్రీకు భాషలో చాలా ప్రాముఖ్యమైన పదం అది. అందులోంచి ఎన్నో వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి విషయాలు వచ్చినాయి. ఐ హౌస్, వైకనోమోస్ అనే పదం నుంచి స్టూవర్డ్ అని వచ్చింది, గృహ నిర్వాహకుడు. యోసేపుని మనం ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తాం. మన పాత నిబంధనలో ఫరో గృహములో అతను అంచెలంచెలుగా ఎక్కడో బావిలో పడవేయబడిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే అన్ని రకాల మలుపులు తిరిగి ఆయన ఫరో దగ్గర చేరతాడు. ఆయనను అనేకుల మీద గృహ నిర్వాహకుడుగా అతను నియమించబడ్డాడు. ఓవర్ సియర్ అంటే పైనుండి చూచువాడు. ఎపిట్రోపోస్ అన్నారు. ఎపి అంటే పైనుండి, ట్రోపోస్, ఎపిస్కోపోస్ కూడా ఉంది, అంటే తన దృష్టికి అందుబాటులో ఉన్నంత మేర చూసేవాడు. ఎపిట్రోపోస్ అంటే గృహము పైన ఉండి చూసేవాడు. ఓవర్ మై హౌస్ చాలా ఉన్నాయి. దానికి క్యూరేటర్ అని, సూపరింటెండెంట్ అని, మేనేజర్ అని, గార్డియన్ అని చాలా రకాల పదాలు వాడతాం మనం. సంరక్షకుడు లేక నిర్వాహకుడు. యోసేపు ఆయనకు అప్పచెప్పింది ఏదో దొరికింది కదా అని స్వార్థంతో ఉండడం కాకుండా, ఆ పదవిని ఎంజాయ్ చేయడం కాకుండా, రాబోయే 7 సంవత్సరాల యొక్క కరువును దీర్ఘదర్శిగా చూశాడు. దానికి తగిన రీతిగా వనరులను సమకూర్చాడు. గోడౌన్స్ కట్టించాడు. వాటిలో ధాన్యాన్ని దాచిపెట్టాడు.
ఎప్పుడో 7 ఏళ్ల కథ వచ్చేది మనకు ఎందుకు అనుకోలేదు ఆయన. నిజంగా 7 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏం జరిగింది? కరువు వచ్చేసింది. వాళ్ళ దేశస్తులే కాక బయట దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు కుమారులకు తెలిసింది ఇక్కడ యోసేపు ఉన్నాడని తెలియలా. ఈ ఐగుప్తు దేశంలో మాకు ధాన్యం ఇస్తున్నారంట కరువులో అని చెప్పి వాళ్ళు వచ్చారు అక్కడికి. మనకి ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ స్టోరీ తెలుసు. యజమానుడు బయట దేశానికి పోతూ పోతూ ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడని. ఈ తలాంత్ అనే పదం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అదేంటంటే టాలెంట్ అనేది 2 రకాల వాడతాం. టాలెంట్ ఈజ్ ఇన్ కైండ్, ఇన్ క్యాష్, ఇన్ మెటీరియల్. తలాంత్ అనేది నీకు ఇవ్వబడినటువంటి దైవ వరం, నీలో ఉన్నటువంటి ఒక వరం అన్నమాట. దాన్ని వాళ్ళు ఎన్నో రకాల పాటలు పాడేవాడికి ఒక టాలెంట్ అన్నాం, కథలు రాసేవాడికి ఒక టాలెంటు, మంచి ప్రసంగం చెప్పేవాడిది ఒక టాలెంటు, మంచి లీడర్షిప్ ఇచ్చేవాడిది ఒక టాలెంటు కదా. ఆ తలాంతుని అట్లా వాడుతున్నాము. తలాంత్ అంటే ఇక్కడ ఏంటంటే వీడు కైండ్, ఇన్ కైండ్, పదార్థపరంగా. అన్నిటికంటే మనకి చాలా ఆసక్తిదాయకంగా కనబడేది ఏంటంటే వాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాడు చివరిలో అనే మాట చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి. అయ్యా నీవు విత్తని చోట కోయవాడవు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. ఈ యూజెస్ ఏ స్ట్రాంగ్ వర్డ్ హియర్. తన యజమాన్ని కించపరిచేది, తన యజమాన్ని గాయపరిచేటటువంటిది, అతని హృదయాన్ని నొచ్చుకునేటటువంటి పదం వాడాడు. నీవు కఠినుడు అని చెప్తున్నాడు ఆయన. దాన్ని వర్ణిస్తున్నాడు. మళ్ళా నువ్వు విత్తని చోట పంట కోయవాడవు. విత్తకుండా పంట రాదు కదా, ఎట్లా చేస్తావు నువ్వు? కానీ వాడు తప్పు చెప్పాడు. విత్తని చోట పంట అయితే నీకు ఒక తలాంతు ఇచ్చాడు కదా, తలాంతుని తిరిగి తెచ్చావు కదా, బాగానే ఉంది. వాడు మర్యాదగా వెనక్కి తీసుకొని ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఇదిగోనయ్యా నువ్వు ఇచ్చింది నీకు ఇచ్చేస్తున్నానంటే గొడవ ఉండేది కాదు. ఈ పదాలు వాడి పాడు చేసుకున్నాడు అతను, చెరసాల పాలయ్యాడు. సో ఇది మనకు కొంచెం ఎబ్బెట్టుగా కనబడుతుంది ఆ స్టోరీలో మనకు. అది ఇది పూర్వకాలం నుంచి రాజులు, ప్రభువులు, పెద్ద యజమానులు, జమీందారులు వాళ్ళ ఇళ్లలో పర్యవేక్షకులు ఉంటారు. అన్ని పనులు మన ఇంట్లో అంటే తండ్రి తల్లి పిల్లలే ఉండేవాళ్ళు అయితే తండ్రి అన్ని చూసుకుంటాడు, సరిపోద్ది అక్కడికి. కానీ అలా కాదు పూర్వ చరిత్రలో. ఇంతమందిని చూడాలి, దాసదాసి జనాంగాలకి, జంతువులు, మరి ఎన్నో రకాల యాత్రికులు, అతిథులు, వాళ్ళని పర్యవేక్షించేవాడు కావాలి, అజమాయిషీ చేసేవాళ్ళు కావాలి. ఇది స్టివర్డ్షిప్ అనేటటువంటిది. అంటే ఒక మాటలో చెప్పాలంటే స్టివర్డ్షిప్ ఈజ్ ఎ సిస్టమాటిక్ అండ్ ప్రపోర్షనేట్ గివింగ్ ఆఫ్ టైమ్, ఎబిలిటీస్, మెటీరియల్, పొసెషన్స్, దట్ ఆల్ దీస్ విచ్ ఆర్ ఎంట్రస్టెడ్ బై గాడ్. ఇక్కడ యజమాని అనమాట. ప్రజల యొక్క సర్వీస్ కొరకు, అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రజల సేవార్థము దేవుడిచ్చినటువంటి అనేక తలాంతులైన సమయము, నీ యొక్క సామర్థ్యత, పదార్థపరమైనటువంటివి విషయాలు, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చాడు. అన్నిటిని వాటిని క్రమబద్ధీకరించి వాటిని నీవు ఎలా నిలువరింపజేస్తావు, ఎలా అభివృద్ధి పరుస్తావు, ఎలా అందరికీ అందుబాటులో ఉండేట్టు చేస్తావు, ఉపయోగార్థమైనటువంటి విధానంలో చేసేటటువంటిది పర్యవేక్షణ, ఈ స్టివర్డ్షిప్, గృహ నిర్వాహకత్వం అనేది. దీనిలో మనకు మంచి మంచి పాఠాలు ఉన్నాయి యాక్చువల్లీ దైవ గ్రంథంలో. కానీ పౌలు చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచన చెప్తా ఉన్నాడు ఆయన మనకు. 4వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో, ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. సో వాట్ ఈజ్ మ్యాండేటరీ, మనకేం అప్పచెప్పబడింది, దాన్ని ఎలా నిర్వహించాలనేది పౌలు గారి పదాలలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడే కాకుండా
ఆయన మరొక చోట ఇదే ఆలోచనను ఆయన చెప్తాడు మనకు. పౌలు భాషలో గృహ నిర్వాహకులతో పాటు ఆయన ఇంకొక పదాన్ని కూడా వాడుతున్నాడు అక్కడ. అదేంటంటే 2వ పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనంలో, మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఎలాగ చెప్పటం లేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అంటే ఏంటంటే మనం జత పనివారు అనే పదాన్ని కూడా ఆయన వాడతాడు. జత పనివారు అనే పదాన్ని పౌలే వాడాడు మనకు బైబిల్లో మొదట. చూడండి, 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే పౌలు మనకు నేర్పినటువంటి పదజాలం. కొన్ని చోట్ల మీరు దేవునికి ప్రతినిధులుగా ఉన్నారంటారు, అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. ఇక్కడేమో జత పని వారం అంటున్నాడు, వీఆర్ పార్ట్ ఆఫ్ గాడ్స్ హౌస్ హోల్డ్ అంటున్నాడు, దేవుని ఇంటి వారము అని చెప్తున్నాడు ఆయన. పేతురు అయితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అనేది చాలా బాగా చెప్పాడు పౌలు. క్లైమాక్స్ ఇది. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి అని చెప్తా ఉన్నాడు. సో దీని గురించి మనం వింటున్నాం. మనం ఇక్కడ ఏంటంటే గృహ నిర్వాహకత్వంలో మొట్టమొదటిది కావాల్సింది ఏంటంటే నమ్మకత్వం. మనం గృహ నిర్వాహకులు అంటే ఏదో పాస్టర్ల మీద గురించి చెప్తున్నారు, ఈ శర్మను ఇంకెవడో లీడర్ గురించి చెప్తాను అనుకోకండి. ప్రతి గృహానికి వివాహం అయిన తర్వాత మనం భర్తో భార్యో ఎవరో ఒకళ్ళు అజమాయిషీ చేస్తున్నారు ఇల్లు. ఇవాళ సిగ్గుపడకుండా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని ఇళ్లలో భర్త గారే చేస్తారు పనులు, కొన్ని ఇళ్లలో భార్య గారు చేస్తారు. తప్పేం లేదు. అంటే ఆమెకి ఇచ్చిన టాలెంట్ని బట్టి ఆమె షీ సూపర్వైజింగ్. నా పర్సనల్ లైఫ్లో నేను ఎప్పుడు నాకు ఇచ్చినటువంటి ఈ సేవాపరమైనటువంటి బాధ్యతల్లో నేను అనేక చోట్ల తిరుగుతూ నేను గృహ నిర్వాహకుడిగా చేయలేదు. సిగ్గుపట్ల దానికి నేను దేవుడు నాకు అప్పచెప్పిన పనిని నేను అర్థం చేసుకున్నాను. ఒకవేళ నా భార్య గారు అర్థం చేసుకుంది, అండ్ ఇట్ ఈజ్ ఎంట్రస్టెడ్ టు మై వైఫ్ అనేది చాలా గృహాల్లో మనం చూస్తున్నాం. తప్పేమీ లేదు. ఎవరికి ఏ రకమైనటువంటి ఆ వరము తలాంతు ఇవ్వబడిందో వాళ్ళే చేయగలరు ఈ పనులని. ఈ గృహానికి గ్రాసం ఎంత కావాలి, ఈ గృహానికి పరికరాలు ఏమి కావాలి, ఈ గృహం నుండి ఏం బయటికి పోవాలి, ఎంత వెచ్చించబడాలి, ఈ బేరీజు వేయటం ఏంటంటే ఇది గృహ నిర్వాహకుల యొక్క పని. మనం డూ అంటున్నాడు, అన్ని మొగళ్ళే చేయాలని లేదు. ఇవాళ ఎనీ పర్సన్ కెన్ డూ, హూమ్ ఎవర్ గాడ్ ఎంట్రస్ట్ దిస్ వర్క్. బ్యాంకుల్లో మనం సంవత్సరాంతంలో బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఇవ్వబడినటువంటి వచ్చిన ఆదాయము జమ, ఖర్చు పోగా మనం మిగిలింది మనం చూపించేదాన్ని బ్యాలెన్స్. ఇది టాలీ అవ్వాలన్నమాట, ఇచ్చింది ఖర్చు పెట్టింది అనేది. అది చేయగలిగిన వాళ్ళు ఇవాళ గృహాలు సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్. చిన్నప్పటి నుంచి మేము గమనిస్తున్నప్పుడు టీచర్స్ కొంతమంది, మన విలేజ్ పాస్టర్స్, ఏదో తక్కువ ఆదాయం వచ్చినా కూడా ఆనాడు చాలా జాగ్రత్తగా పొదుపుగా వాటిని చాలా వాడి తమ బిడ్డలకి బట్టలు కొనాలా, చదువులు చదివించాలా, రాకపోకలు ఉంటాయి, అతిథులు వస్తారు, మళ్ళీ పెద్దలు ఉంటారు, ఇంటి మీద ఆధారపడిన పెద్దలు ఉంటారు. ఇన్నాళ్ళు మనల్ని చూసిన పెద్దలు మన మీద ఆధారపడ్డారు.
మనకు తెలియనటువంటి క్లిష్టమైనటువంటి సమయాల్లో కొన్ని ఆపత్కాలంలో ఆదుకోదగినటువంటి కొన్ని పనులు ఉంటాయి. వీటన్నిటి కొరకు జమ చేసేటటువంటిది గృహ నిర్వాహకత్వం. అయితే అక్కడికి ఆపేస్తాను నేను. నమ్మకత్వం అని ఎందుకన్నానంటే విశ్వసనీయత. దేవుడు మనకిచ్చినటువంటి ఈ బాధ్యతలు ఒక డబ్బు గురించే నేను మాట్లాడడం లేదు, మెటీరియల్ పరమైన పదార్థపరమైన దాని గురించి మాట్లాడట్లా, నైతికమైనటువంటి విలువల గురించి మాట్లాడుతున్నాను. మన వ్యక్తిగతమైనటువంటి వాటిని ఇతరుల మీద రుద్దకూడదు. ఇట్స్ ఎ కార్పొరేట్ జస్టిస్. కుటుంబం అంతటికీ సంబంధించింది, కుటుంబం అంతటికీ చెందవలసినది ఒక్కళ్ళే ఎంజాయ్ చేయడానికి వీల్లేదు. కొన్నిసార్లు పార్షియాలిటీ ఉంటుంది మన కుటుంబంలో, కానీ బట్ యు ఆర్ కాల్డ్ ఫర్ అటెన్షన్. సమతుల్యతతో అందరికీ ఇది పంచబడేటటువంటి రిసోర్సెస్గా మనకు కనబడాలి. గృహ నిర్వాహకత్వంలో నమ్మకత్వం అనేది పౌలు గారు అందుకే ఆయన పిలిచి ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యాస్ బీన్ గివెన్ ఎ గ్రేస్. దేవుడు అనుగ్రహించినటువంటి కృప. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అదే చెప్తున్నాడు. మంచి గృహ నిర్వాహకులుగా మీరు ఉండండి. దేవుడిచ్చినటువంటి ఈ కృప, దీని ద్వారా మనము అసలు ఇంకో పదం వాడుతున్నాడు పౌలు గారు. ఏమన్నా అంటే ఆయన ద మిస్టరీస్ ఆఫ్ గాడ్ అంటున్నాడు, ద పవర్ ఆఫ్ గాడ్. ఈ నమ్మకత్వంలో మనం అందజేయవలసినటువంటి ఇతరులకు సమతుల్యతతో, నా గొప్పతనం కాదు ఇది, కొంతమంది దేవుడిచ్చినటువంటి తలాంతులు. ఉదాహరణకి స్వస్థత వరం. నేనేదో వైట్ సూట్ వేసుకొని స్టేజ్ మీద కూర్చొని లేదా పొల్ల పట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ ఎత్తిన పెట్టి లేకపోతే వాళ్ళని తోసేసి అన్నీ చేస్తా, ఏదో జరుగుతున్నాయి. నేను హేళన చేయట్లేదు. ఇది ఐ బిలీవ్ ఇన్ ది హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్ బై ది గ్రేస్ అండ్ బై ది బెస్టోయింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరం ఇది. కానీ ఎందుకు ఈ మాట నేను కొంచెం తేలిగ్గా చెప్పట్లేదు అంటే, నువ్వు చేసిన తర్వాత ఈ మహా కన్వెన్షన్ ఇదంతా అయిపోగానే ఇది నీ గొప్పతనం అనేది నువ్వు ఇతరులకు చూపించకూడదు. మనం ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం దట్ దిస్ టాలెంట్ ఈజ్ బెస్టోడ్ బై గాడ్. దేవుని చేత అనుగ్రహించబడినటువంటి వరం ఇది. మనం దేవునికి చెందాలి ఘనత, దేవునికి చెందాలి ఈ మహిమ. చెప్పాలి మనం అక్కడ. నజరేయుడైన యేసు నామమున అంటున్నాడు పేతురు. ఆ శృంగార ద్వారం దగ్గర కింద పడున్న వాడికి చెప్తున్నాడు, అరే మా దగ్గర ఇవ్వడానికి వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడైన యేసు నామమున లేచి నిలవండి. ఘనత ఎవరికి వెళ్తుంది? నజరేయుడైన యేసుకి. ఎవరిచ్చారు నీకు తలాంతు? నజరేయుడైన యేసు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పవర్ నీకండి? ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది విస్మరించి నా గొప్పతనాన్ని నేను చెప్పుకోవాలనేది, దానివల్ల ఏం జరుగుతుందంటే నువ్వు దైవ ద్రోహం జరుగుతున్నట్టుంది. అక్కడ దేవుని నామానికి అపకీర్తిని తెచ్చేవాళ్ళుగా. దేర్ఫోర్ స్టివర్షిప్ అనేది ఒక నమ్మకత్వంతో కూడినటువంటి పనిగా గమనించాలి. రెండవది ఆనెస్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆనెస్టీ అంటే కూడా ఏంటంటే నిజాయితీ, బాధ్యత. ఇది రెండవ భాగం. ఇది నిజాయితీ మరియు బాధ్యతగా. పౌలు ఎన్ని చోట్ల తిరిగాడు. పౌలు అంటాడు, ఏమయ్యా నాకెందుకు మీరు దండలేస్తున్నారు? పౌలు సేవలో అపోస్తుల కార్యంలో ఆయనకి దండలైపోతుంటారు వాళ్ళు వచ్చి. పౌలు చెప్తాడు, వద్దొద్దు అట్లా చేయకూడదు, నాకు నేను కాదు ఈ గొప్పతనానికి చేసింది, దేవుని యొక్క ఆ పనిని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పి పౌలు చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అది ఆ తర్వాత పౌలు శీలను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు, బర్నబాను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. ఎందుకంటే ఒక్కడే నేను చేయలేను, ఇది నాకు తలాంతు దేవుడు ఇచ్చినా కూడా ఈ గృహ నిర్వాహకత్వంలో నాతో వాళ్ళు ఉండాలి, జత పని వారుగా వాళ్ళు ఉండాలి అనేటటువంటి క్రియను ఆయన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సేవలో దేవతా ప్రతిమలను ఇవన్నీ చూసినప్పుడు ఆయన అంగీకరించలేదు వాటిని. ఎందుకంటే ఘనత దేవుడికి చెందవలసి ఉన్నది అనేటువంటి ఆలోచనను పౌలు చెప్తా వచ్చాడు. నిజాయితీ, నేను కాదు జీవించువాడను, నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నానంటే బ్రతుకుడా మంచిదే. ఒకవేళ చచ్చిపోయాను అనుకో పర్వాలేదు, మరింత మేలు నాకు. ఎందుకు? దిస్ లైఫ్ హ్యాస్ బీన్ డెడికేటెడ్ టు గాడ్. నాకు దేవుడిచ్చినటువంటి ఈ తలాంతు దేవుని వల్లనే పొందుకున్నా కాబట్టి ఈ ఘనత మహిమ ఇది దేవునికే చెందవలసి ఉన్నది ఆయన అంటాడు. చూడండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఆయన దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య, నా సొంతది కాదు, ప్రభు అయిన యేసు వలన పొందిన నా పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు అన్నాడు. ఐఎమ్ నథింగ్ బట్ క్రైస్ట్, ఐఎమ్ నథింగ్ బట్ క్రైస్ట్. ఆయన ఏది ఇచ్చాడో దాని మీదే నేను జీవిస్తున్నాను, నేను ఎవరి మీద నేను ఆధారపడలేదని అంటున్నాడు ఆయన. ఇది దేనికి చెప్తున్నానంటే, నేను దేవుని తలాంతులను మనకు అనుగ్రహించినప్పుడు నిజాయితీగాను నమ్మకత్వంతోను బాధ్యతాయుతంగా వాటిని క్రమంగా మనం పంచడానికి మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని పరిచర్యలో పరిశుద్ధాత్మ అనుగ్రహించినటువంటి శక్తి కొలది ఈ పరిచర్యలో యు ఆర్ ఎ లే లీడర్ ఇన్ ద చర్చ్, యు ఆర్ జస్ట్ ఎ బిలీవర్. సమ్టైమ్స్ నాకు ఎందుకండి ఈ బాధ్యతలు, నాకు వద్దండి అట్లా అనకూడదు. ఎందుకంటే నీవు చేసే ఉద్యోగాన్ని బట్టి ఈ సంఘ నిర్వాహకం అడ్మినిస్ట్రేషన్లో యు ఆర్ గివెన్, యు ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ రెస్పాన్సిబిలిటీ. చేయండి. దేవుని మన క్రిటిసిజం ఉంటుంది, ఎందుకంటే 10 మంది ఒక రకంగా ఆలోచించరు, కానీ వాళ్ళ గురించి నువ్వు వరీ అవ్వకూడదు. నీది నువ్వు నమ్మకత్వంగా చేస్తున్నప్పుడు యు ఆర్ ఆనెస్ట్ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒకటి నమ్మకత్వము, తర్వాతది నిజాయితీ, బాధ్యతతో కూడినటువంటి స్టివర్డ్షిప్. మూడవది ఏంటంటే తోటి పనివారము. మనతో ఉన్న వాళ్ళని గుర్తించాలి. నేనే పై అధికారిగా ఉన్నానని భావించకూడదు. నాకు ఇచ్చిన బాధ్యతలో నా తోటి జత పని వారిని పౌలు చేసింది అదే. పౌలు ఏమంటారా అంటే, వీళ్ళంతా నా తోటి పనివారు అంటున్నారు. తోటి పనివారు దేవుని ఇంటివారు. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ ఇంట్లో అందరూ దేవుడికి సంబంధించిన వాళ్ళే. సో అందరితోనూ నేను కలిసి ఈ పనులు, ఈ సేవ చేయాలనేది అంటున్నాడు. మనము రాయబారులము, దేవుని ఇంటి వారము. చాలా పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కూడాను. క్రీస్తు కొరకు మనము జత పని వారము అనే పదాన్ని పౌలు వాడుతున్నాడు. ఎ గ్రేట్ మోడల్ హీ హాజ్ గివెన్ టు అస్. నమ్మకత్వంతో ఉండాలి, నిజాయితీతోనూ, బాధ్యతతోనూ, తోటి వారితోనూ, సహకారంతోనూ. అంటే వారిని గుర్తించుకుంటాను. నీలో ఆ ఫీలింగ్ సుపీరియారిటీ అనేది కాకుండా ఐఎమ్ విత్ దెమ్ అనేటటువంటి ఆలోచనలో మనం ఉండాలనేది ఆలోచన. అందుకే పేతురు ఆయన గృహ నిర్వాహకులైండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయమని అడుగుతున్నాడు. ఇంకో మాట ఏమంటాడంటే, ఆయన మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయి ప్రభువునకు వచ్చిన వారై. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో సజీవమైన రాయియగు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవ్రీ స్టోన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్. లేదండి నేనే ఇంపార్టెంట్ అండి, నా మీదే ఈ బిల్డింగ్ ఆధారపడి ఉంది అనడానికి వీలు లేదు. ఆల్ హ్యావ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ.
అలాగే ఈ సంఘంలో, అలాగే మన గృహంలో అందరూ బాధ్యతతో కలిసి పనిచేయవలసిన వారు. సహకారం, ఇట్స్ లైక్ బిల్డింగ్ కోఆపరేషన్. ఈ సహకారంతో చేయాల్సినటువంటి ఇది ఆ దేవుని యొక్క జత పనివారుగాను ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టూవర్డ్షిప్లో, అంటే ఈ గృహ నిర్వాహకత్వం. ప్రియ స్నేహితులారా, డబ్బు గురించి, పదార్థపరమైన విషయాల గురించే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మనం చాలాసార్లు వీఆర్ వయలేటింగ్ ది ఎథిక్స్ నార్మ్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు ఇంత అందమైన సృష్టి మనకి ఇచ్చాడు, అందమైన తోటలు ఇచ్చాడు, పువ్వులు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, చక్కటి ట్రాన్స్పరెంట్ స్ఫటికంతో లాగా నీరు ప్రవహించేది ఇచ్చాడు. అన్నింటినీ పాడు చేసుకుంటున్నాం మనం. ఇండస్ట్రీస్ పర్మిషన్లు ఇచ్చేసి ఊర్ల బయట ఆ కెమికల్ వేస్ట్ నీళ్ళలోకి వెళ్ళిపోతే చేపలు చచ్చిపోతున్నాయి, ఆ నీళ్లు దగ్గర గేదెలు పాడైపోతున్నాయి, జబ్బులు చేస్తున్నాయి. మనుషులు, నేను అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు అక్కడ మా చర్చి దగ్గర చిన్న వాగు దాటి వెళ్ళాల. ఆ చిన్ని వాగు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆయన గబుక్కుని ఏం చేశాడు, ఆ లోకల్ పర్సన్ వంగి ఆ నీళ్ళు తాగుతున్నాడు ఇట్లా. అరే అనుకున్నాను నేను, ఎందుకు మన పట్టణాల్లో అలవాటు పడిపోయాం సీసాల్లో నీళ్ళు తాగేది అనుకండి. అప్పుడు నీళ్ళు ఇంకా చూస్తే నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, కింద ఉన్న చిన్ని గులకరాళ్ళు, రంగుల రాళ్ళు కనపడతా ఉన్నాయి. అంత పారదర్శకతతో కూడినటువంటి నీరు. అంటే ఆ నీరు ఇంకా అక్కడ ఏది కెమికల్ ఫ్యాక్టరీస్ రాలేదన్నమాట. ఆ నీళ్ళు అట్లా ప్రవహిస్తున్నటువంటి నీరు, జీవంతో ఉన్నటువంటి నీరు. వాడు అయ్యే నీళ్ళు తాగుతారా అంటే అయ్యేనండి మేము తీసుకెళ్ళేది, తాగండి ఎంత చల్లగా ఉన్నాయో అంటున్నాడు ఆయన. అంటే ఏంటంటే మనం నాగరికత పెరిగే కొద్ది ఈ గృహ నిర్వాహకత్వాన్ని మనం ఛిద్రం చేసేసుకుంటున్నాం. వీఆర్ డిస్టార్టింగ్ ది రెస్పాన్సిబిలిటీస్ దట్ ఆర్ గివెన్ టు us. A beautiful stewardship has been distorted. ఛిద్రం అయిపోయింది. తోటలు, చెట్లు, బట్ అన్నిటిని మనం వీలైతే కొట్టేసి మానవుడు ఆక్రమించేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఇళ్ళు కట్టేసుకోవాలి. మనం వెళ్ళి ఆక్రమించుకోవాలి, తప్పదు. అన్నిటికీ ఒక స్థలం. పులులు తిరుగుతున్నాయి ఊర్లోకి వచ్చి. తిరుపతిలో తిరుగుతుంది అంటున్నాడు, శ్రీశైలం దగ్గర తిరుగుతున్నాడు అంటే, ఇంకెక్కడో తిరుగుతుందని, యూనివర్సిటీలో తిరుగుతుంది. ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి? అవి అడవిలో ఉండాల్సినవి బయటకు ఎందుకు వస్తున్నాయంటే, మీరు అడవిలోకి వెళ్ళిపోతున్నారు ఇల్లు కట్టుకుంటా. వాటికి ఎక్కడ ఉండాలో తెలియదు, అందుకని అవి మన ఊరిలోకి వచ్చేస్తున్నాయి. నీళ్లు పారవలసినటువంటి దాంట్లో మట్టేసేసి మీరు అక్కడ గుడులు కట్టి, గోపురాలు కట్టి, ఇళ్ళు కట్టి ఆ కాలువలను పూడి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ నీళ్లు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, స్థలం దొరక్క ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఊళ్ళలోకి వచ్చేస్తున్నాయే వరదలు. బాధ్యత రాహిత్యం. గృహ నిర్వాహకత్వంలో మనం బాధ్యత లేనితనంగా మనం ఉండినప్పుడు ఒకసారి మనం కొన్నిసార్లు వాటి విలువలను మనం కోల్పోతున్నాం. వాటి విలువలను మనం కోల్పోయినట్టు కనబడతా ఉంది ఇక్కడ. ప్రియ స్నేహితులారా, గృహ నిర్వాహకత్వంలో షేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. We failed our responsibility of protecting the beauty and divinity of the creation. మనకంటే ముందే దేవుడు ఇచ్చినటువంటిది. ఇదివరకు చెప్పాను నిన్న సృష్టి గురించి మాట్లాడినప్పుడు. మనం బాధ్యత రాహిత్యంగా ఉన్నాం కాబట్టి సృష్టి మనకు దూరం అవుతుందని బాధ్యత. We have to come back to respect. We are ఇద్దరం కలిసి జీవించినటువంటి వాళ్ళని గుర్తించాలి. దీంతో పాటు మనము ఇతరులకు మనకున్నటువంటి గృహంలో ఉన్న తలాంతులను మనం ఇతరులకు అందజేయడానికి ప్రయత్నం చేయాలి. దిస్ ఈజ్ ఇన్ అదర్ వర్డ్ షేరింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, షేరింగ్ అవర్ రిసోర్సెస్. పౌలు కరువుతో ఉన్నప్పుడు ఆయన ఎవరికి ఎక్కడ కరువు ఉన్నదని తెలిసిందో వాళ్ళకి ఆయన పంపడానికి ప్రయత్నం చేశాడు, రిసోర్సెస్ని పంపడానికి. ఎందుకంటే ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ రిసోర్సెస్. ఆయన పాపం వాళ్ళు దుఃఖంలో ఉంది. ఎందుకంటే ఆయన
ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయని అన్నది వాక్యం. మన నిమిత్తం ఆయన ఉన్న రిసోర్సెస్ని మనకు అందించే ఆయన ఆ విలువైనటువంటి జీవాన్ని మనకు అందించి ఆయన అట్లా అవ్వడం అనేది కొరింథీ పత్రిక 2వ పత్రికలో 8వ అధ్యాయంలో ఆయన చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఏమంటారంటే, ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని వాళ్ళ మాసిదోనియా సంఘం గురించి గొప్ప చెప్తున్నాడు ఆయన. వాళ్ళు ఇవ్వగలిగిన శక్తి లేకపోయినా మించి వాళ్ళు ఈ సహాయం చేయడానికి వచ్చారు. షేరింగ్ ఇన్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హౌస్ హోల్డ్ లైఫ్. గృహ నిర్వాహకత్వంలో మన యొక్క వనరులను జాగ్రత్తగా వాడడము, ఈ వనరులను ఇతరుల అవసరం ఉన్న వాళ్ళకి అందజేయటం అనేటటువంటిది ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కృప కూడా అంతే. ఫైనల్గా ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ గివెన్ టు అస్. నువ్వేదో స్వార్థంతో నువ్వే నీతిమంతుడిగా ఉండాలనేది దాచుకోవడం కాదు. పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఈ కృప నీ స్వార్థం కొరకు వాడడానికి కాదు. ఇట్ బిలాంగ్స్ టు ఆల్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు ఆల్, ఎంటైర్ క్రియేషన్. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన పరిచర్య మనకు అనుగ్రహించాను. గృహ నిర్వాహకత్వంలో షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్, షేరింగ్ ఆఫ్ పీస్, షేరింగ్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ అలాంగ్ విత్ అదర్స్. లేకపోతే నువ్వు ఇక్కడ క్రైస్తవుడుగా ఈ గృహంలో ఉండి ఎవరికి ఉపయోగం? అది నీ గృహము ఒక పరిమళ భూయిష్టమైన సాక్ష్యం ఇచ్చేదానికి ఈ గృహ నిర్వాహకత్వం అనేది ఆ దేవునికి మహిమార్థమైనటువంటి పరిచర్యలాగా కనపడాలని మనం గమనించాలి. ప్రియ స్నేహితులారా, క్రీస్తు కొరకు జీవించేటటువంటి జీవితము ఈ గృహ నిర్వాహకత్వంలో నమ్మకత్వము, నిజాయితీ, బాధ్యత, పాలుపంపులు, జత పరివారంగా పాలుపంపులుగా ఉండటం, సహాయంలో ఇతరుల కొరకు నిలబడము, సృష్టిని మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం కాపాడుకుంటూ దాంతోపాటు మనం జీవించడానికి మన యొక్క నైతిక విలువలు కాపాడుకోవడానికి ఈ గృహ నిర్వాహకత్వం అనేటటువంటిది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఎందుకు అంటే వైకోస్ అనే దాంట్లో ఇదివరకు చెప్పాను నేను. అందులో నుంచి వచ్చింది ఎక్యుమెనిజం. అంటే వైకోమెనిజం ఆర్థిక విధానాలు, నా గృహం యొక్క ఆర్థిక లావాదేవీలు. వైకాలజీ అంటే మన చుట్టూ పరిసరాలను మనం పరిశుద్ధ జాగ్రత్తగా కాపాడుకోవడం కొరకు. వైకోమెనిజం నా చుట్టూ ఉన్న వాళ్ళతో సత్సంబంధం కలిగి ఉండటం నిజమైన గృహ నిర్వాహకత్వం. ఇందులో నిజాయితీ ఉండాలా, నమ్మకత్వం ఉండాలా, బాధ్యత ఉండాలా. కాబట్టి మనం ఏదో పెద్ద ఉద్యోగం లాగా దీని మీద సూపర్వైజర్ అన్నాం, మేనేజర్ అన్నాం, ఈ పదాలు పెద్దయే కాదంటలేదు, కానీ ఇది అధికారం కొరకు కాదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పనియే దైవము అనేది జ్ఞాపకం చేశారు. స్టివార్డ్షిప్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ డివైన్ గ్రేస్. నేను బెంగళూరులో చదువుకున్నప్పుడు ఈ కర్ణాటక అసెంబ్లీ బిల్డింగ్ పైన రాసి ఉంటుంది కన్నడంలో, కాయకనే కైలాస అనే పదం రాసి ఉంటుంది కదా. అంటే ది వర్క్ ఈజ్ గాడ్ అని, వర్క్ ఈజ్ డివైన్. నీకు దేవుడు ఎంట్రస్ట్ చేసినటువంటి ఈ పని దేవుడిదని. నువ్వు టీచర్గా, నువ్వు ఆఫీస్లో పనిచేసేవారుగా, నువ్వు వైద్యుడిగా, ఒక నర్సుగాను, ఒక మేనేజర్గాను, ఒక స్టూవర్డ్గాను, ఏ ఉద్యోగంలో ఉన్నా కూడాను దట్ వర్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎంట్రస్టెడ్ బై గాడ్. దేవుడు మనకి ఇచ్చినటువంటిది. అది తలాంత. అది దాన్ని ఎలా వాడుతున్నావో ఏమోనాయా, నువ్వు విత్తన చోట పంట కోయేవాడివి, అందుకనే నాకు ఎందుకు వచ్చిన గొడవని తెచ్చి ఇచ్చేస్తున్నాను అనడానికి కాదు. అది డియాంటీస్ అనే లాటిన్ పదం ఉంది. అంటే డ్యూటీ ఫర్ డ్యూటీ సేక్ అని. అంటే నాకు ఏదో పని ఇచ్చారు కాబట్టి పని కొరగానే తప్పది.
పనికి మించి సహాయం చేయండి. నేను 1 కిలోమీటర్ నడవమంటే బైబిల్లో నేను 2 మైళ్ళు నడిచి వస్తాను వెళ్ళిపోయాను. వాడు చొక్కా ఇమ్మంటే నేను 2 చొక్కాలు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే యు ఆర్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ గివింగ్ నేచర్. ఇవ్వగలిగిన సామర్థ్యత ఉన్నవాడివి నువ్వు, చేయగలిగిన సామర్థ్యత ఉన్నవాడివి నువ్వు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, విస్తారమైనటువంటి నీ కృప అనేకులకు పంచి ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి జీవితం. క్రీస్తు ఆయన దాచుకోలేదు. వీడు పాపం చేశాడంటే పోనేలే అనుకోలేదు. ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి భూమిపైకి మనుష్య కుమారుడుగా వచ్చి ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకు వచ్చినాడు. శిలువ మీద తన ప్రాణాన్ని, విలువైనటువంటి ప్రాణాన్ని అనేకుల కొరకు క్రయధనముగా ఆయన ఇచ్చి ఆయన మనందరికీ ఈ రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ అనుభవము ఇట్ ఈస్ గాడ్ షేరింగ్ ద సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. హి రిడీమ్డ్ అస్. అదే అటోన్మెంట్ అంటారు దాన్ని. దీన్ని మరలా మన తోటి వారికి మనం అందజేసేటటువంటిది కృపను పంచి ఇవ్వడం అంటారు. దేవుడు అనుగ్రహించినటువంటి కృపను మనం ఇతరులకు పంచి ఇచ్చేదానికి ఆర్ యు విల్లింగ్ టు బీ అన్ అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్? దేవుని రాయబారిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని స్టూవర్డ్, ఆయన గృహ నిర్వాహకుడుగా నువ్వు ఉండడానికి దేవుడు నిన్ను ఎంచుకొని, అంటే దేవుడు యోసేపుని ఎంచుకున్నాడు. నాకు ఇంత ఎత్తున వచ్చాను కదా అని చెప్పి అన్న స్వార్థంతో లేడు ఆయన. అనేకుల కొరకు ఈ కరువులో ఆయన ఉపయోగపడేదానికి పనికొచ్చాడు ఆయన. పౌలును దేవుడు పిలిచాడు దమస్కు మార్గంలో. నాకు దొరికింది కదా అని చెప్పి ఆయన ఊరుకోలేదు. ఎన్ని దేశాలు తిరిగి వాళ్ళ ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసానికి విత్తనం వేయడానికి ఆయన్ని దేవుడు అంబాసిడర్గా వాడుకున్నాడు. యూ అండ్ ఐ ఆర్ కాల్డ్. ఈ క్రైస్తవ సంఘంలో మనం ఏదో ఆరాధన చేసుకోవడానికి వెళ్ళి మనం అక్కడే ఉండి ఏదో ఆరాధనలో అదే బెంచీల మీద కూర్చొని ఆమెన్ అయిపోయిందని వచ్చేయటం కాకుండాను, ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యువర్ చర్చ్ క్యాన్ డూ? అనేక సమస్యలలో, అనేక ఉపద్రవాలలో ఒక క్రైస్తవ సంఘంగా మీకు ఇచ్చిన తలాంతులను దేనికైనా వాడుతున్నారా? వాట్ ఈస్ ద డిస్టింక్ట్ మినిస్ట్రీ అదర్ దాన్ వర్షిప్పింగ్ గాడ్? మనం ఏం చేయగలుగుతున్నాం? ఈ సంఘం నుంచి ఒక పర్టికులర్ మినిస్ట్రీకి మనం షేర్ చేయగలమా? చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హీలింగ్ పర్పస్కి, ఎక్కడో చోట మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క వనరులను ఉపయోగపడడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ద్వారా గృహ నిర్వాహకత్వంలో ఈ బాధ్యతను వహించేదానికి, నమ్మకత్వంగా ఈ బాధ్యత వహించేదానికి దేవుని పిలుపును గ్రహించండి. ఇలా పాత రోజుల్లో వారాల అబ్బాయిలు అనేవాళ్ళు. అంటే వారంకి ఒకసారి ఒక గృహానికి పోయి భోంచేసుకొని ఆ వారం అంతా అతను అట్లా తిరుగుతూ చదువుకొని పైకి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారని చెప్పుకోండి. దేని గురించి అంటే ఆ పర్టికులర్ గృహ నిర్వాహకత్వంలో ఒకరోజు ఫలానా అబ్బాయిని మేము ఆదరించగలం అనుకున్నారు ఆ రోజుల్లో. అలా ఎంతమంది ఇవాళ జరుగుతున్నాయా ఇటువంటివి? ఆర్ వి ఏబుల్ టు గివ్ ఫ్యామిలీ నుంచి మన కుటుంబం కాకుండా ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఈ పర్పస్కి పలానా స్కాలర్షిప్ మేము కూడా దోహదం చేస్తామని 10 మంది కలిసి చేయగలుగుతున్నామా? మన చర్చి నుంచి ఇదిగోండి కొన్ని కప్పుల స్కాలర్షిప్స్ మేము పేదలకు ఎవరికన్నా ఇద్దామనుకుంటాం. లేకపోతే పలానా పని కొరకు మేము పలానా వీధి కాలిపోయిందో, పలానా వీధిలో వరద వచ్చిందో, పలానా వారికి క్యాన్సర్ వచ్చిందంట అంటే ప్రభుత్వం చేయలేని వాటిని మనం చేయడానికి, మనం ముందుకు రావడానికి గృహ నిర్వహణ. There should be an inspiration from the stewardship that God has entrusted to us. ఇవి మనం కాంటెంప్లేట్ చేసి ఆలోచన చేయదగినటువంటి విషయాలు. పారదర్శకత, లెక్కప్ప చెప్పాల్సినటువంటి జీవితాలు మనం ఇవి. ఇందులో బాధ్యతతో కూడిన జీవితాలు, నమ్మకత్వంతో కూడిన జీవితాలు, ఎవరినెవరూ మోసం చేసుకోలేము. దేవుడు మనకు ఈ ఆలోచనలు ఇచ్చి మన కుటుంబాలని, మన సంఘాలు ఇతరులకు రాగలిగే స్థితిలో దేవుడు మనల్ని వాడాలని ప్రార్థిస్తూ ప్రార్థన కొరకు మిమ్మల్ని పిలుస్తున్నాం. ప్రియ ప్రభువా, మమ్మల్ని పిలిచిన పిలుపులు చాలా గొప్పవి నాయన. మేమేదో కేవలం ఆరాధన కొరకు ఆదివారం గుడికి వచ్చి వెళ్ళిపోయే పద్ధతి కాకుండా, స్టాటిక్ లైఫ్ కాకుండా ఒక డైనామిక్ లైఫ్ కొరకు ప్రభు ఒక దర్శనం చూపించండి. మా సంఘానికి ఒక నిర్దిష్టమైనటువంటి సేవా పదాన్ని, కార్యక్రమాన్ని మేము ఎంచుకోవాలనుకుంటున్నాం. మా కుటుంబానికి ఏదైనా ఒక చక్కటి దర్శనం చూపించండి. ఎక్కడ మా వనరుల్లో మేము కొంత భాగాన్ని
నీ మహిమార్థం వెచ్చించాలో చెప్పండి. మా తలాంతులను, మాకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి వరాలను ఇతరుల కొరకు వినియోగించేదానికి నీ కృపా సాధనంగా మమ్మల్ని తీర్చిదిద్దుకోమని, తత్సంబంధంగా మీరే మహిమ ఘనత కీర్తి పొందాలని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండునుగాక. ఆమెన్.